ఈ రోజు మన వీడియోలో రెండు మేజర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అది మొదటిది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెంచడం జరిగింది. దాంతో పాటుగా ఆగస్ట్ 15వ తారీఖున ఒక మెగా ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దాంతో పాటుగా ఏథర్ ఎనర్జీ కంపెనీ సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక కస్టమర్ కి సర్వీస్ కోసం వెళ్తే 8,000 రూపాయలు బిల్లు వేశారంట. ఎందుకు వేశారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిన్న ఓలా ఐపీఓకి అయితే స్టార్ట్ చేశారు. సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లని 5,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఒక 3 మోడల్స్ యొక్క రేట్లు అయితే పెంచారు. ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే S1 Pro Gen 2 వేరియంట్. మనోడి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 1,29,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ని 1,34,000 రూపాయలకి పెంచడం జరిగింది. S1 Pro Gen 2 వేరియంట్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, టాప్ స్పీడ్ వచ్చి 120 కిలోమీటర్లు, ఛార్జింగ్ టైం 6 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్ ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ని కూడా పెంచడం జరిగింది. మనోడి వరకు 1,01,500 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ని 1,06,500 రూపాయలకి పెంచడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 5 గంటల ఛార్జింగ్ టైం. ఇక మూడో మోడల్ ఓలా S1 X Plus వేరియంట్. మనోడి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ని 90,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ని 95,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇందులో కూడా 3 kWh బ్యాటరీ ప్యాక్ తో 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే 7 గంటల ఛార్జింగ్ టైం అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని మాత్రం అయితే పెంచలేదండి. ఓలా S1 X 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మొన్నటి వరకు కూడా 1,00,000 రూపాయల ప్రైస్కి ఆఫర్ చేస్తున్నారు. 190 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. సేమ్ ఇప్పుడు కూడా అదే ప్రైస్కి అయితే 1,00,000 రూపాయలకే S1 X 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఆగస్ట్ 15వ తారీఖున ఒక మెగా ఈవెంట్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. దాని పేరే సంకల్ప్ అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్లో ఆగస్ట్ 15వ తారీఖు జరగబోయే ఈవెంట్లో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ గురించి, గిగా ఫ్యాక్టరీ గురించి, ఓలా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కస్టమర్ సంబంధించిన అప్డేట్ ఇది. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక ట్వీట్ అనేది బాగా వైరల్ గా మారింది. రష్లైన్ వెబ్సైట్ వాళ్ళ డీటెయిల్స్ ప్రకారం ఈశ్వర్ అనే ఒక కస్టమర్ ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని 4 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఆయన సర్వీస్ కోసం వెళ్తే గనక 8,000 రూపాయలు బిల్లు వేశారనమాట. ఆ కస్టమర్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నాకు బండి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు, కాకపోతే వేర్ అండ్ టైర్ సమస్యల వల్ల, అంటే ఇన్ని సంవత్సరాలు మనం వాడడం వల్ల వచ్చిన సమస్యలు లోపల ఇంటర్నల్ గా వేర్ అండ్ టైర్ వల్లే నాకు 8,000 బిల్లు వేశారు. మోటార్ సంబంధించిన పుల్లి ఒకటి, అలానే ఫ్యాన్స్ ఒకటి పోవడం జరిగింది. వీటికి సంబంధించిన కాస్ట్, అంటే ఈ పర్టికులర్ గా మోటార్ పుల్లి ఒకటి, అలానే ఫ్యాన్ కాస్ట్ తో పాటుగా లేబర్ ఛార్జెస్ అన్ని కలిపి 8,000 రూపాయలు బిల్లు వేశారని చెప్తున్నారు. ఈయన ఎప్పటి వరకు 13,398 కిలోమీటర్లు తిరిగారు. సోషల్ మీడియాలో చెప్తున్న వార్తలు ఏంటంటే, సాధారణంగా ఒక 13,000 14,000 కిలోమీటర్లు తిరిగితే గనక నార్మల్ గా ఐసీ ఇంజిన్ కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన కూడా మేజర్ ఇష్యూస్ అయితే రావు. బట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇలాగ 13,000 కిలోమీటర్కి ఎటువంటి డ్యామేజ్ లేనప్పటికి కూడా ఇంత ఛార్జ్ రావడం అనేది ఆశ్చర్యకారానికి గురి చేస్తుందని చెప్పి కొంతమంది ఇంటర్నెట్లో అయితే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ పెట్టిన తర్వాత ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది. దాంతో చాలా మంది ఏమన్నారంటే, ఈ ట్వీట్ అయితే నువ్వు డిలీట్ చేయకు, ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసినా కూడా అని చెప్పారు. దానికి ఈ పర్సన్ మళ్ళీ రిప్లై ఏమి ఇచ్చారంటే, నాకు కంపెనీ నుంచి అయితే ఇంటర్నల్ గా మెసేజ్ అయితే వచ్చింది, మీరు కనుక ఈ ట్వీట్ ని డిలీట్ చేస్తే కనుక భవిష్యత్తులో మీకు ఉచితంగా సర్వీస్ ఆఫర్ చేస్తామని చెప్పి ఒక ఆఫర్ కూడా మాకు ఇచ్చారని చెప్పారు. అలానే ఈ కస్టమర్ ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. నేను ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీ ప్యాక్ కాకుండా ఇతర కాంపోనెంట్స్ ఒక సంవత్సరం పాటు మాత్రమే, మిగిలిన మేజర్ కాంపోనెంట్స్ ఒక సంవత్సరం పాటు వారంటీ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను బండి దాదాపు 4 సంవత్సరాలు వాడేశాను కాబట్టి ఇప్పుడు కాంపోనెంట్స్ నా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా వారంటీలో ఉండదు కాబట్టి నేను ఆ డబ్బులు చెల్లించి ఆ కాంపోనెంట్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అయితే ఈయన పెట్టిన ట్వీట్ కి కింద కొన్ని మిక్స్డ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఒక కస్టమర్ ఏమని మెన్షన్ చేశారంటే, నేను కూడా ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేశాను. దాదాపు 27,000 పైగా కిలోమీటర్ల బండి అయితే రైడ్ చేశాను. నాకు కేవలం 6,600 వరకు మాత్రం ఇప్పటి వరకు సర్వీస్ ఛార్జ్ అయితే ఖర్చు అయింది. మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ అని ఒకళ్ళు కామెంట్ చేశారు. ఇంకొకళ్ళు ఏమని కామెంట్ పెట్టారంటే, ఈ రోజుల్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సర్వీస్ ఏదైతే ఉందో అది కారుతో పోల్చుకున్నట్లయితే ఇంకా ఖరీదుగా మారుతుందని చెప్పి ఇంకొకళ్ళు అయితే కామెంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్తూ వచ్చింది ఒకటేనండి, మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందైనా కూడా మీకు ఏ వారంటీలో కవర్ అవ్వని విషయాల గురించి కూడా కనుక్కోమని చెప్పాం. మేము సీక్రెట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి కూడా ఒక వీడియో చేసాం, అందులో క్లియర్ గా మెన్షన్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు వారంటీలో కవర్ అవ్వని విషయాలు మీరు తెలుసుకోలేదనుకోండి, ఒకనొక టైంలో మీరు దానికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. స్పెసిఫిక్గా ఇది బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కస్టమర్లు అయితే ఫేస్ చేస్తున్న ఇష్యూ. మేమైతే త్వరలోనే దీనికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాం. అంటే వారంటీకి సంబంధించిన బ్రాండెడ్ వెహికల్స్ లో ఏం జరుగుతుంది అంటే వారంటీ పరంగా. ఇది ఓవరాల్ గా
ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన మెగా ఈవెంట్ ఆగస్ట్ 15వ తారీఖున అయితే ఒక మెగా ఈవెంట్ అయితే ఉండబోతుంది. దాంతోపాటుగా ఇతర కస్టమర్ అయితే ఇలా సర్వీస్ మెయింటెనెన్స్ బాగా ఎక్కువ ఉందని చెప్పి అయితే ఆయన ఫీల్తో పెట్టిన ట్వీట్ వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.